వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్, మంత్రి వంగలపూడి అనిత ఎపిసోడ్పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. అసలు హోంమంత్రి కట్టుబొట్టు గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. అమర్నాథ్ మాటల్లో తప్పేముందన్నారు. అనిత నోరు పారేసుకోబట్టే అమర్నాథ్ మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి, టీవీ, ఆది పేపర్, ఈ పేపర్, బీఆర్కే, బొయ్యార్కే, అన్ని ఛానల్స్, అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక రాసేస్తారు. ఓకే, ఓసీపీ ఇచ్చేస్తారు. అమ్మో అనేసారు, అమ్మో అనేసారు. మరి మీరు అనొచ్చా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి యథార్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, మీరు ఈ రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి, వారి కుమార్తెల గురించి మీరు ఉటంకించచ్చా అని అడుగుతున్నాను. నీచం కాదా ఇది? రేపొద్దున మీ శ్రీమతి గారి గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు ఇట్లా రెచ్చగొడితే, ఇలా రెచ్చగొడితే ఏం చేస్తారు? మరి రెచ్చగొట్టి ఈ సమాజాన్ని, ఈ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. ఎర్రబుక్కు పేరుతో ఇవాళ ఎంత దిగజార్చాలో అంత దిగజార్చారు ఈ రాష్ట్రాన్ని. ఏమన్నారు? అమర్ గారు ఏమన్నాడు? ఏం తప్పు మాట్లాడాడు? ఎవరి గురించి అన్నాడు? ఏ మహిళ గురించి మాట్లాడాడు? మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది?